Welcome back students for the part 2 video on the problem of truss which I have explained in the part 1. This question till the elemental stiffness matrix అలాగే డైరెక్షన్ కొసైన్ టేబుల్స్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. సో డైరెక్షన్ కొసైన్ టేబుల్స్ ఎందుకు నేర్చుకున్నామంటే we need to work out the length of the element and L and M in the stiffness matrix. కాబట్టి ఇప్పుడు స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్లో L ఈక్వల్ టు హౌ మచ్ 0.83, M ఈక్వల్ టు 0.55. ఇక్కడ మీరు నీట్గా రాసుకోండి, ఇవన్నీ కావాలి కాబట్టి A1 కావాలి, E1 కావాలి, L1 కూడా కావాలి కాబట్టి అవన్నీ మనకి ఇక్కడ తెలుసు, ప్రాబ్లంలో ఇచ్చారు, E ఇచ్చారు, A1 ఇచ్చారు కాబట్టి ప్లీజ్ ట్రై టు వర్క్ అవుట్. అండ్ L ఈజ్ ఆల్సో గివెన్, లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ 1. సిమిలర్లీ లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ 2 కూడా ఈ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో A is 1250 and E is 200 into 10 power 3 and L. Okay, and work out with this L square. L అంటే ఎంత 0.83 whole square. సో ఇవన్నీ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అపాన్ క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ హౌ మచ్ దిస్, పుట్టింగ్ ఇన్ ద క్యాలిక్యులేటర్ 2.77 into 10 power 5 ఇవంతా క్లియర్గా నేను ప్రీవియస్ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదే రూపంలో మీరు ఇది వర్కౌట్ చేయండి స్టూడెంట్స్. నా ఇది ఏమైపోయింది, ఇంకా 2.77 అనేది మ్యాట్రిక్స్ లోపలికి పంపించాను. సో that becomes K1, element is 10 power 5 is taken common, and upon multiplication your matrix will become what, 4/4 matrix. dear students, దాని తలపైన ఏం రాయాలి, మ్యాట్రిక్స్ పైన డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్స్ రాయాలి. ఎందుకు, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎలిమెంట్ 1, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ద నోడ్ 1 అండ్ ద నోడ్ 2 ఫర్ ద ఎలిమెంట్ 1. సో నోడ్ 1 నోడ్ 2 డిస్ప్లేస్మెంట్స్ ఏంటి, u1 v1 u2 v2, దిస్ ఇస్ అలాంగ్ xy. రెడీ. సో సిమిలర్లీ ఈవెన్ ఇన్ ద రోస్ అండ్ కాలమ్స్. అలాగే ఎలిమెంట్ 2కి కూడా మీరు వర్కౌట్ చేయాలి. ఎలిమెంట్ 2కి వాల్యూస్ ఏంటి, L ఈక్వల్ టు 750, L ఈక్వల్ టు -1, M ఈక్వల్ టు 0. అలాగే ఏరియా ఈజ్ హౌ మచ్ 1000. రెడీ. సో ఆ వాల్యూస్ నేను ఇక్కడ మళ్ళీ రాశాను మీ అందరి కోసం. అలాగే ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 2.67 into 10 power 5. అలాగే ఈ వాల్యూస్ అన్ని L ఈక్వల్ టు -1, M ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో అపాన్ దిస్ I have taken 2.67 inside the matrix, dear students. When I have taken 2 by 10 power 5 is common out, so this will become your 4/4 matrix for a element 2. కాబట్టి element 2 nodes ఏంటి, 2 and 3. getting 2 and 3 అంతే కదా. ఎలిమెంట్ 2 నోట్స్ ఏంటి, 2 and 3. మీరు ఎర్లియర్ వీడియో పార్ట్ 1 చూడకపోతే అది చూసిన తర్వాతనే దీనికి అర్థమవుతుంది మీకు. కాబట్టి సో u2 v2 u3 v3 u2 v2 u3 v3 ఇలా రాసుకోవాలి. దాని తర్వాత ఏం రాయాలి మనం, ఫార్మేషన్ ఆఫ్ గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. హౌ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, బై అసెంబ్లింగ్ both the element 1 stiffness as well as element 2 stiffness, we are going to get the assembly of the global stiffness matrix. getting అది ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 3 nodes అంటే ఈచ్ నోడ్లో ఎన్ని డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి, 2 displacement u1 v1. so how much will be the size of the matrix, 6/6, because we have 3 nodes, at each node we have 2 displacement functions. So that's the reason this becomes what, a 6/6 matrix. So 6/6 matrix ఎలా చేయాలి మీకు తెలుసు కదా, మీరు బార్ ప్రాబ్లం కానీ స్ట్రెస్ పార్ట్ 1 దెన్ న్యూమరికల్ ప్రాబ్లం 1లో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అసెంబ్లీ ఎలా చేయాలని. సో ఇక్కడ ఏంటి, u1 v1 u2 v2, అలాగే u1 v1 u2. ఈ 4/4 మ్యాట్రిక్స్ ఈ 6/6లో 4/4 ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడి వరకు వస్తుంది. సేమ్ ఎలా ఉందో అలా తెచ్చి రాసేయండి మీరు, ఇన్స్టెడ్ ఆఫ్ కన్ఫ్యూజింగ్, ఏదండి. ఎందుకంటే ఇదేంటి, u1 నుంచి v2 వరకు, కాబట్టి u1 నుంచి v2 వరకు. ఓకే, తర్వాత ఏంటి, ఇది మనం దీనికి యాడ్ చేయాలి. ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, u2 v2 u3 v3 నుంచి స్టార్ట్. u2 v2 ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కాబట్టి దానికి అడిషన్స్ అవుతాయి, ఈ 2 రోస్కి మనకి యాడ్ అవుతాయి ఏ వాల్యూస్ అయినా ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూడండి u2 ఇంతకుముందు u2 రాసాం, నేను ఇక్కడ ప్లస్ రాసిన మీకోసం, ప్లస్ 2.61 అనేది u2 v2కి యాడ్ చేయాలి, u2 పొజిషన్. నెక్స్ట్ u2 v2 పొజిషన్ ఏంది, +0 అయిపోయింది. అలాగే u3 v3 మనకి ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి u3 v3 ది వాల్యూ సేమ్ ఎట్లా ఉందో అట్లా వచ్చేస్తాయి ఇక్కడ కింద. u2 v3 వాల్యూ ఎంత, -2.67. అలాగే u2 v3 వాల్యూ ఎంత, మీకు రీడింగ్ చేయడం రావాలి. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ యూ షుడ్ ఏబుల్ టు అసెంబ్లీ చేయడం రావాలి. అలాగే నెక్స్ట్ ఏముంది ఇక్కడ, v2 అలాంగ్ ద రో అండ్ కాలమ్, v2 u2 ఇక్కడ ఏముంది, +0. అలాగే v2 ఈజ్ ఆల్మోస్ట్ 0. like that you try to work out the assembly of this global stiffness matrix, you will be understanding this. నేను దీని గురించి క్లియర్గా మీకు ప్రాబ్లం 1లో ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడ అన్ని ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే చాలా లెందీ అయిపోతుంది వీడియో
వీడియో, అందుకోసం నేను పైన అక్కడక్కడ మీకు చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు U3 పొజిషన్ కావాలి, ఇక్కడ U3 ఎక్కడ ఉంది, U3 ఇక్కడ ఉంది, U3 ఇక్కడ ఉంది, దాని పొజిషన్ ఏంటి 2.67. అలాగే V3 కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ V3 అండ్ V2 పొజిషన్ ఏంటి ఇక్కడ 0. సో దిస్ ఇస్ V3 అండ్ దిస్ ఇస్ V2 పొజిషన్. అలాగా రాసి U1 నుంచి V3 ఇక్కడ కూడా రాయి. మళ్ళీ ఏమైపోయింది, యాడ్ చేసి నేను మళ్ళీ రాస్తాను ఈ స్టెప్. ఇదంతా ఇలాగే ఉంటుంది, ఇక్కడ యాడ్ చేయాలి కదా. కాబట్టి ఆ స్టెప్ ఏమైపోయింది, ఇక్కడ ఫైనల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఈజ్ వర్క్డ్ అవుట్. ఇది క్వశ్చన్లో మనకు అడిగారు, కాబట్టి ఫైనల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఇలా అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు రెడ్యూస్ చేస్తూ మనం ఏం వర్కౌట్ చేయాలి, U1, U2, U3, V3 క్యాలిక్యులేట్ చేయాలి. మనం స్టిఫ్నెస్ వర్కౌట్ చేసినాం కాబట్టి నెక్స్ట్ నోడల్ డిస్ప్లేస్మెంట్. సో యాజ్ పర్ ద ఎలిమినేషన్ అప్రోచ్ మెథడ్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాబ్లంలో నోడ్ 1 అలాగే నోడ్ 3 ఫిక్స్డ్గా ఉన్నాయి. యాజ్ నోడ్ 1 అండ్ నోడ్ 3 ఆర్ ఫిక్స్, యాజ్ పర్ ద ఎలిమినేషన్ అప్రోచ్ మెథడ్ మనం ఏం చేస్తాము, ద కన్సర్న్ ద ఫస్ట్ రో అండ్ ది సెకండ్ రో అండ్ దేర్ కాలమ్స్ అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్, ఎందుకంటే U1 V1 అలాగే U3 V3 ఎక్కడ ఉన్నాయో ఆ రోస్ని కాలమ్స్ని మనం ఇప్పుడు ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు మనకు వస్తుంది, ఏమొస్తుంది, ద రెడ్యూస్డ్ ఈక్వేషన్ వచ్చేసి మనకు అదర్ U2 V2 క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ ఏం రాయాలి, డిటర్మినేషన్ ఆఫ్ నోడల్ డిస్ప్లేస్మెంట్స్ రాయాలి. డిటర్మినేషన్ ఆఫ్ నోడల్ డిస్ప్లేస్మెంట్స్ ఎలా చేస్తాము, వీ నో దట్ ద గ్లోబల్ ఫైనైట్ ఎలిమెంట్ ఈక్వేషన్ ఇస్ గివెన్ యాజ్ KQ = F. తెలిసింది. K అంటే ఏంటి, ఇది ఈ మ్యాట్రిక్స్ ఎలా ఉందో అలా రాస్తాం. Q అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్స్ U1 నుంచి V3 వరకు. F అంటే లోడ్ వెక్టార్స్, అట్ ఈచ్ నోడ్ వీ హ్యావ్ 2 యాక్చువల్ ఫోర్సెస్ అలాంగ్ X అండ్ అలాంగ్ Y. ఇది తెలుసు, దీని ఈక్వేషన్ 1 అంట. బౌండరీ కండిషన్స్ ఏమి ఇచ్చారు ఇంతకుముందే చెప్పినా నేను, U1 V1 అండ్ U3 V3 ఆర్ ఫిక్స్. సో కాబట్టి అది ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అలాగే F2X, X డైరెక్షన్లో మనకి ఫోర్స్ ఏమి ఇవ్వలేదు, ఇక్కడ X డైరెక్షన్లో ఫోర్స్ ఏమి ఇవ్వలేదు, కాబట్టి ఇది F2X బికమ్స్ వాట్, 0. F2Y ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది, కిందికి డౌన్వర్డ్ ఉంది కాబట్టి. సో F2Y ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ కిలోని. బట్ వేరాస్ F1X, F1Y, F3Y అండ్ F5 1 అండ్ 2 ఏమైంది, ఫిక్స్డ్. కాబట్టి అవి ఏమంటాం, వాటిని మనం నెగిటివ్ రియాక్షన్ ఫోర్సెస్, ఇవన్నీ క్యాలిక్యులేట్, ఈ వాల్యూస్ అన్నీ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. లేదా ఎలిమినేషన్ అప్రోచ్ మెథడ్ ప్రకారం మనం దీన్ని ఇప్పుడు ఎలిమినేట్ చేయాలి. చూడండి, నేను ఆ వాల్యూస్ అన్నీ రాసిన, U1 V1 అలాగే U3 V3 అలాగే F2X అండ్ F2Y వాల్యూస్ రాసినాం. మిగతా ఎలా ఉందో అలాగే. కాబట్టి యాజ్ పర్ ద ఎలిమినేషన్ అప్రోచ్ మెథడ్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ రో అండ్ ద ఫస్ట్ కాలమ్ U1ది V1ది కూడా ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే ఫిక్స్డ్. అలాగే U3 V3 రిలేటెడ్ కన్సర్న్ పడుతుంది, అలాగే U3 V3. కాబట్టి మిగిలిపోయింది ఏంటి మనకు, వీ హ్యావ్ గాట్ లెఫ్ట్ అవుట్ విత్ ఓన్లీ దిస్ 2/2 మ్యాట్రిక్స్. కాబట్టి దీంతో మనం U2, దీంతో మనం V3 క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు. సో యాజ్ పర్ ద క్యాలిక్యులేషన్ what you are going to get, dear students, is in the 10^5 into 4.58 into U2 చేయాలి ప్లస్ 1.27 into V2, that equals to what, 0. అదే ఇక్కడ రాష్ట్రం, దాని ఈక్వేషన్ E అన్నారు. అలాగే ఇంకో ఈక్వేషన్ ఏంటి, V2 కోసం 1.27 U2 ప్లస్ 0.83 V2 ఈక్వల్స్ టు వాట్, -500. మీకు బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్ ఈక్వేషన్ ఫార్ములేషన్ స్టెప్స్ రాకపోతే మీరు అవి నేర్చుకున్న తర్వాతనే ఈ వీడియోస్ చూడండి, అదర్వైజ్ యూ వోంట్ గెట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ హియర్ డియర్ స్టూడెంట్స్. కాబట్టి ఈక్వేషన్ 1లో ఏమైపోయింది, ఇటువైపు పంపిస్తే 0 అవుతుంది. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా రావాలి, నేను అన్ని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇది ఈక్వేషన్ 1 ఇలా అయిపోయింది. ఈక్వేషన్ B ఏమైపోయింది, వెన్ ఐ సెండ్ దిస్ 10^5 దట్ బికమ్స్ -0.05. సో బై సాల్వింగ్ ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి మీరు, క్యాలిక్యులేటర్ వేసి, లేకపోతే నార్మల్గా నేను డైరెక్ట్ ఆన్సర్ రాసిన, మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి U2 = 0.029 mm వచ్చిందా రాలేదా మీరు కూడా మీ సైడ్ నుంచి కొంచెం ట్రై చేయాలి, డు నాట్ జస్ట్ కాపీ పేస్ట్. ఓకే, V2 కూడా వస్తుంది, దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో U2ని ఈక్వేషన్ 1లో వేస్తే అప్పుడు V2 వస్తుంది. సో U2 V2 we got, dear student, they are nothing but the displacements at node 1 as well as node 2, ఎందుకంటే అది ఫ్రీ అండ్ ఫిక్స్డ్ కాదు కాబట్టి. లెక్టర్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ, డిటర్మినేషన్ ఆఫ్ రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కడ అన్నాను నేను, F1X F1Y. మళ్ళీ ఈక్వేషన్ 2కి వెళ్దాం, ఇది ఈక్వేషన్ 2 అని, F1X F1Y F3X F3Y. ఈ ఈక్వేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో రోస్లో దాని కన్సర్న్ రోస్ని మనం మల్టిప్లై చేయాలి ఇప్పుడు. సో ఇది 10^5 ఇంటూ దీంతో ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడ 0, ఇదేంటి 0. సో -1.91 U2 -1.27 V2 ఈక్వల్స్ టు వాట్, దిస్ థింగ్, గెటింగ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు F1X. F1X అంటే ఏంటి, 10^5 ఇంటూ దిస్
into this plus this into this. So that will give you upon calculation this ds. Alage f1y kuda f1y equals to what? If you multiply with the first row and first column, that becomes 0. We have only working out with this negative 1.27 minus 0.83 v2. అది క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? అపాన్ క్యాలిక్యులేషన్ సబ్స్టిట్యూటింగ్ u2 v2 వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి మనకి, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 5.032. అలాగే f3x కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. f3x ఈక్వల్స్ టు నెగిటివ్ 2.67 v2 అంతే, u2 అంతే, ఇది v2 0, ఇది 0, ఇది 0, కాబట్టి అది f3x ఈక్వల్స్ టు 10 పవర్ 5 ఇంటూ దిస్ వాల్యూ u2 వాల్యూ వీను సబ్స్టిట్యూట్. నెక్స్ట్ f3y ఏంటి? f3y అలాంగ్ రోస్లో అన్ని జీరోస్ ఉన్నాయి, ఏది మల్టిప్లై చేసినా 0 వచ్చింది. సో f3y ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ 0 డియర్ స్టూడెంట్స్. సో దీస్ ఆల్ ఆర్ ఇన్ న్యూటన్. ఇలా చేయాలి మీరు. అలాగే నెక్స్ట్ ఏంటి? డిటర్మినేషన్ ఆఫ్ ఎలిమెంట్ స్టిఫ్నెస్ స్ట్రెస్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఆర్ ద ఎలిమెంట్ స్ట్రెస్సెస్ ఫార్ములా మనం లాస్ట్ వీడియోలో నేను డీటెయిల్గా రాసిన, ఇక్కడ నేను డైరెక్ట్గా రాస్తున్నాను. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. సిగ్మా 1 అంటే ఏంటి? E by L minus L minus M L M, and as it is element 1 they are nothing but node 1 and node 2. node 1 అంటే ఏంటి? u1 v1, node 2 దగ్గర డిస్ప్లేస్మెంట్స్ ఏంటి? u2 v2. ఇది నేను క్లియర్గా మీకు అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన ఎట్లా వచ్చింది అనేది ఇది. సో అది మీరు ఎర్లియర్ వీడియోస్ లెక్చర్ 1, 2, 3, 4 ఆఫ్ ద ట్రస్సెస్లో నేను మీకు డెరివేషన్స్ చేసిన, అవి వెళ్ళి మీరు చూడండి, ఎగ్జామ్లో డెరివేషన్స్ కూడా అడుగుతారు. కాబట్టి సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎలిమెంట్ 1, E1 వాల్యూ వీను, L1 లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ వీను ఎర్లియర్, ఇజంట్ ఇట్? L వాల్యూ తెలుసు, మైనస్ M వాల్యూ, ఆ టేబుల్ డైరెక్షన్ కొసైన్ టేబుల్ నుంచి మనకి వాల్యూస్ అని తెలుసు, అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే u1 v1 u2 v2 వాల్యూస్ కూడా మనకు తెలుసు. ఎట్లయినా u1 v1 ఏంటి? 0, కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినాక మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాకపోతే నేర్చుకొని, ఇవి కూడా నా ఒక వీడియో ప్లేలిస్ట్లో, నా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అడ్జెంట్ ఇవన్నీ ఉన్నాయి, కాబట్టి మీకు రాకపోతే నేర్చుకొని తప్పేం లేదు. ఎందుకంటే ఎగ్జామ్లో మళ్ళీ మీరు లేట్ చేస్తున్నారు అనుకోండి, టైం అయిపోతుంది, అంత ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ ఈ కోర్స్. సో ఎలిమెంట్ 1 ఏంటి? నెగిటివ్ 7.5 న్యూటన్ పర్ mm స్క్వేర్ వస్తుంది. మీరు క్యాలిక్యులేటర్లో చేయాలి, జస్ట్ డైరెక్ట్గా మీరు నాతో పాటు రాయకండి, పైన అర్థం చేసుకొని మీరు మళ్ళీ పేపర్ పైన పెట్టి రాయండి. సో యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్, ద స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? compressive stress, dear students. If you haven't subscribed, please do it immediately and share my videos to your friends so it may help them too. నెక్స్ట్ ఎలిమెంట్ 2కి స్ట్రెస్సెస్ అంటే ఏంటి? సేమ్ ఇది ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకుంటే 1 ప్లేస్లో 2 వస్తుంది, 2 ప్లేస్లో 3 వస్తుంది, ద నెంబర్ ఎన్ని ఉంటాయి? E2 అండ్ దస్ యాజ్ ఇట్ ఈస్ ఎలిమెంట్ 2 కనెక్టివిటీ టేబుల్ రాసింది ఎందుకు? మనం దానికోసమే. ఎలిమెంట్ 2 కనెక్టివిటీ ఏంటి? 2, 3. సో 2, 3 అంటే దిస్ ఈస్ ఫర్ 2 అండ్ దిస్ ఈస్ ఫర్ 3. సో u2 v2 u3 v3. సో E2 వాల్యూ తెలుసు మనకు, L2 వాల్యూ తెలుసు, టేబుల్ నుంచి డైరెక్షన్ కోసైన్ వాల్యూస్ తెలుసు, u2 v2 కూడా తెలుసు మనకు, అలాగే u3 v3 ఏంటి? 0 అని మనం తెలుసు. కాబట్టి ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ దాట్ విల్ బి 7.73 న్యూటన్ పర్ mm స్క్వేర్. ద స్ట్రెస్ ఈజ్ అ టెన్జైల్ స్ట్రెస్. నెగిటివ్ వస్తే కంప్రెసివ్ అని రాయండి, పాజిటివ్ వస్తే టెన్జైల్ అని రాయండి. అలాగే ఫైనల్ గేమ్ రాస్తారు ఇక్కడ మీరు. ద నోడల్ డిస్ప్లేస్మెంట్స్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ అవుట్ in the answer, dear students. Here what are the nodal displacements? Here u1 is 0, v1 equal to 0, u2 equal to 0.029 millimeter, v2 equals to negative value, and u3 v3 equal to 0 మనకు తెలుసు. సపోర్ట్ రియాక్షన్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినామని, అవన్నీ మనం ఆన్సర్ సొల్యూషన్ అడిగిన క్వశ్చన్లు కాబట్టి ఇలా నీట్గా రాయాలి అని అర్థం. f1x కనుక్కున్నాం, అలాగే f1y కనుక్కున్నాం, f3x, f2x is already 0, f2y మనకి ఇచ్చిరు 5 అది రాయడం అవసరం లేదు. నెక్స్ట్ ఎలిమెంట్ స్ట్రెస్సెస్ కనుక్కున్నాం, అదేంటి? సిగ్మా 1, దిస్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ తీసేసి పాజిటివ్ రాసి 7.5 అని కంప్రెసివ్ రాయండి, లేకపోతే అలాగే సిగ్మా 2 7.7. getting? This is how you are supposed to work out a problem on trusses is given. మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రాబ్లం. ఎక్కడ క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది? ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆల్ ద ఫోర్సెస్ F1x నుంచి F2y ఇవన్నీ ఆల్ ద ఫోర్సెస్ సమ్అప్ చేస్తే అది ఈక్వల్ టు 0 రావాలి. అప్పుడు మీ ప్రాబ్లం కరెక్ట్ వచ్చినట్టు కూడా మీకు అర్థమవుతుంది. గెటింగ్ డియర్ స్టూడెంట్స్, ఇలాగా మీరు ఒక స్టెప్ బై స్టెప్లో మీరు యూ ఆర్ సపోజ్ టు వర్క్ అవుట్ ద ట్రస్సెస్ ప్రాబ్లమ్ అండ్ ద ఫైనైట్ ఎలిమెంట్ ఈక్వేషన్ అండ్ ద ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ కోర్స్ is too lengthy and very vast syllabus. Any part of the question, any corner of the question may be asked in the end examination, and everything may be a numerical problem, dear students. If you haven't subscribed to my channel, please do subscribe, as well as learn all the matrices calculation, as well as do workout using the calculator. Usage of calculator is very essential for this course. If you don't know how to work out using the calculator, and it takes lots of time, and you could able to work out only 1-2 problem or not 2 problems in the end examination, as you have
like the other courses, even this course has even 3 hours only. You need to work out like this step by step. Hope you are going to give a thumbs up to this video. By giving a thumbs up, I hope you will be supporting my channel and sharing this. If you haven't subscribed, please do it immediately. If you are looking for any other content, do not forget to comment in the comment section. Good luck, dear students. Thank you.